హలో అండి, ఐమ్ డాక్టర్ కనక మహాలక్ష్మి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి. కపుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు మేల్ పార్ట్నర్ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి తెలుసుకుందాము. ఫస్ట్ థింగ్ డైట్ అండి. డైట్ షుడ్ బి అ ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్. విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, కార్బ్స్ అన్నీ తగిన క్వాంటిటీలో ఉండాలి. మెయిన్గా ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్స్, స్ప్రౌట్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ థింగ్ అన్ని ఎక్సర్సైజ్. డైలీ ఒక 10,000 స్టెప్స్ కానీ దాంతో పాటు అడిషనల్గా ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ అలాంగ్ విత్ రన్నింగ్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది సెట్ అయ్యి ఫర్టిలిటీ ఎన్హాన్స్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ ఈ మేల్ పార్ట్నర్కి ఏదైనా స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కానీ హ్యాబిట్స్ ఉన్నాయనంటే దాన్ని ఇమీడియట్గా క్విట్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ వల్ల స్పర్మ్ క్వాలిటీ, క్వాంటిటీ అనేది కూడా చాలా దెబ్బతింటుంది. సో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ క్విట్ చేయాలండి. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి హీట్ అరౌండ్ టెస్టిస్. ఇప్పుడు వచ్చే జనరేషన్లో ఈ టైట్ క్లాతింగ్ కానీ లేకపోతే ఎక్కువసేపు ల్యాప్టాప్ని డైరెక్ట్గా ల్యాప్ మీద పెట్టుకునేటప్పుడు టెస్టిస్ దగ్గర హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ టెస్టిస్ దగ్గర హీట్ ఉన్నప్పుడు మనకు స్పర్మ్ ప్రొడక్షన్ అనేది కూడా తక్కువ అవ్వడము, కౌంట్ అనేది తక్కువ అవ్వడం జరుగుతుంది. సో ఇలాంటప్పుడు లూజ్ ఫిట్టింగ్ క్లాత్స్, కాటన్ క్లాత్స్ యూస్ చేయడము అండ్ వాటర్ ఎక్కువగా తీసుకోవడము, ప్రాపర్ స్లీప్ ఉంటే ఫర్టిలిటీ అవుట్కమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ.